హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు లంచ్‌లోకి కోడిగుడ్లు, ములక్కాడ, టమాటా పులుసు చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతుంది. తర్వాత మగ్గిన తర్వాత ఇందులో ములక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ముందుగా ములక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ మగ్గేలోపు మనం పులుసులోకి కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజంత చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలండి. ఈ టమాటా ముక్కలు, ములక్కాడ ముక్కలు మగ్గేలోపు రసం తీసుకొని పెట్టేసుకుంటే ఈ మగ్గిన తర్వాత కొంచెం ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత మనం రసం తీసుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. వేసుకొని మరుగుతున్నప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలండి. కోడిగుడ్లు వేసాక ఒక 10 మినిట్స్లో కూర అయితే ఉడికిపోతుంది. నేనైతే ములక్కాడ, టమాటా, కోడిగుడ్లు పులుసు ఇలా చేస్తాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది.